హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ కార్టీషియన్ కోఆర్డినేట్స్. సో దీనికి ఇంకో పేరు వచ్చేసరికి జనరల్ హీట్ కండక్షన్ ఫర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. సో దీంట్లో బేసిక్గా వచ్చేసరికి మనకి ఈ డయాగ్రామ్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనకి ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తాం. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 3 డైరెక్షన్స్ అనేవి చూపిస్తుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్. సో దీంట్లో ఏమవుతుందంటే హీట్ అనేది ఒక బాడీ, ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్లో అనేది హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే దీంట్లో హీట్ ఇంటర్నల్ హీట్ ఎంత జనరేట్ అవుతుంది, దాని తర్వాత హీట్ స్టోరేజ్ అనేది ఎంత జరుగుతుంది అనే దాని గురించి ఈ టాపిక్ అనేది చెప్పుకుందాం. సో దీని బేసిక్ వచ్చేసరికి దీనికి జనరల్గా యూస్ చేసే ఈక్వేషన్ వచ్చేసరికి ఏబిసి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఈ ఈక్వేషన్ అనేది మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచి చూస్తుంటారు. సో దీంట్లో ఏ అంటే ఏమని చెప్తారంటే హీట్ కండక్ట్ ఫర్ ఆల్ డైరెక్షన్స్ లైక్ ఎక్స్ కానీ వై కానీ జెడ్ డైరెక్షన్స్లో కనుక హీట్ కండక్షన్ జరిగేదాన్ని మనం ఏంటంటే ఏ టెర్మినాలజీలో కన్సిడర్ చేసుకుంటాం. దీంట్లో బీలో వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ జనరేటెడ్, ఎనర్జీ ఆర్ హీట్ జనరేటెడ్ అనమాట. సీన్ వచ్చేసరికి హీట్ స్టోర్డ్ ఆర్ ఎనర్జీ స్టోరేజ్ ఆర్ ఎనర్జీ. సో ఈ విధంగానే దీనికి చేస్తాం. జనరల్గా ఏంటంటే ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనము ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, దీనికి ఏ ఫార్ములాస్ అనేది వస్తాయని చూస్తాం. సో బేసిక్గా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక ఈక్వేషన్ గురించి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదే ఫోరీస్ లా ఆఫ్ ఈక్వేషన్. సో అది ఇక్కడ మనకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ ఫోరీస్ లా ఆఫ్ ఈక్వేషన్ ప్రకారం క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఏ డిటి బై డిఎక్స్ అనమాట. సో ఈ ఈక్వేషన్ అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఆల్రెడీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ వీడియోని మీకు అనేది తెలుస్తుంది ఫోరీస్ లా ఆఫ్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు మన ఏని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఏ ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో దీని ప్రకారం ఏంటంటే క్యూ అంటే వచ్చేసరికి రేట్ ఆఫ్ హీట్ ఫ్లో పర్ యూనిట్ టైం అనమాట. బేస్డ్ ఆన్ టైం బేస్ చేసుకుని హీట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది అనే దాన్ని చెప్పుకునేది క్యూ అనమాట. అదే మనకి వితౌట్ ఇఫ్ వీ నీడ్ టు ఎలిమినేట్ టైం, ఏంటంటే వీ నీడ్ టు ఎలిమినేట్ దట్ టైం అనమాట. ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్స్లో మనకి టైం అనేది నెసెసరీగా ఉండదు. సో దానికోసం ఏంటంటే దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాని మనం మోడిఫై అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డెల్టా టీ. సో క్యూ ఇంటూ టైం అనేది డిఫరెన్షియేటివ్ టైంతో అనేది మనం మల్టిప్లై చేయడం వల్ల క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే మనకి ఆల్రెడీ ఏంటి ఇక్కడ మనకి ఫోరీస్ లా ఆఫ్ ఈక్వేషన్ ప్రకారం మైనస్ కేఏ డిటి బై డిఎక్స్ ఇంటూ డెల్టా టీ. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ అనమాట. సో ఇఫ్ దీన్ని బేస్ చేసుకుని ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు హీట్ ఫ్లో అనేది ఎక్స్ డైరెక్షన్ అనేది ఎంత జరుగుతుంది, ఆర్ ఇన్పుట్ హీట్ ఫ్లో ఆర్ ఇన్పుట్ ఫ్లో త్రూ ఎక్స్ డైరెక్షన్ అయితే ఎలా వస్తుంది అనే దానికి చూద్దాం. సో దీనికి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆల్రెడీ డిటీ బై డిఎక్స్ అండ్ ఇక్కడ మన ఈక్వేషన్ ఏంటి క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఏ డెల్టా టీ బై డెల్టా ఎక్స్ ఇంటూ డిటీ అనేది చేస్తాం. సో ఇక్కడ ఏదైతే డిటీగా ఉన్నది ఇక్కడ డెల్టా టీగా ఎందుకు మారింది అంటే బికాస్ ఇక్కడ మనకి డిటీ బై డిఎక్స్ అనేది ఏమవుతుంది, మనకి సింగిల్ వేరియబుల్ అనమాట. డిటీ బై డిఎక్స్ వచ్చేసరికి ఏమో సింగిల్ వేరియబుల్ చేంజెస్ ఇన్ సింగిల్ డైరెక్షన్ అనమాట. సో అంటే ఏంటి, మనకు ఎక్స్ డైరెక్షన్లో ఉంటే ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. సో దానికి ఏంటంటే డిటీ బై డిఎక్స్ ఇచ్చాం. అదే ఇప్పుడు మనకి డెల్టాకి వచ్చేసరికి డెల్టా టీ బై డెల్టా ఎక్స్ వచ్చేసరికి మల్టిపుల్ వేరియబుల్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ లైక్ ఎక్స్, వై, జెడ్. సో దానికోసం ఏంటంటే ఈ ఈక్వేషన్ మనం డిటీ ప్లేస్లో డెల్టా టీ డెల్టా ఎక్స్ అనేది వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ డిటీ బై డిఎక్స్ సింగిల్ వేరియబుల్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏదైతే ఫోరీస్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ ఒకటే ప్లేస్ ఆఫ్ సింగిల్ ప్లేట్ అనేది తీసుకుంటాం. సో దానివల్ల అవుతుంది మనకి వేరియబుల్ అనేది ఎక్స్ కోఆర్డినేట్స్తో చేంజ్ అవుతుంది. సో దానివల్ల అవుతుంది మనకి సింగిల్ ఇక్కడ ఓన్లీ వన్ డైరెక్షన్లో అయింది కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం. బట్ ఈ కేసులో వచ్చేసరికి మనకి అవుతుంది 3 డైరెక్షన్స్లో అనేది వేరియబుల్ అవ్వాలి. సో దానికోసం అనేదానికి మనం డెల్టా టీ బై డెల్టా టీఎక్స్ అనేది చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హీట్, దీన్ని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు ఈక్వేషన్ మోడిఫై చేద్దాం. సో సింగిల్ డైరెక్షన్లో అవుతుంది క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. ఈ ఏ ప్లేస్లో మనకి ఏమవుతుంది ఇక్కడ కేఎక్స్ ఇంటూ ఏ
డెల్టా టీ బై డెల్టా ఎక్స్ ఇంటూ టీటీ. ఇది మనకి ఎక్స్ కోఆర్డినేషన్ ఎక్స్ డైరెక్షన్లో ఏదైతే హీట్ ఫ్లో అనేది. సో దీంట్లో ఏ అనేది మనకి ఏమొస్తుంది అంటే, సో ఏ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద హీట్ ఫ్లో కాబట్టి, సో హీట్ ఫ్లో అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, ఈ డైరెక్షన్ ఆఫ్ సెట్లో జరుగుతుంది కాబట్టి, సో ఇది ఏదైతే సెట్ ఆఫ్ డైరెక్షన్లో జరుగుతుందో దానికి మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు దానికి ఏరియా ఏంటి, సో దీనికి డివై అండ్ దీనికి వచ్చేసి డిజెడ్. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం అనమాట. QZX is equal to minus KX into dy into dz by delta t by delta x into d tau. సో ఇది వచ్చేసి చేంజెస్ ఇన్ టైం అని. సో దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి హీట్ అవుట్పుట్ ఎంత వస్తుంది, హీట్ అవుట్పుట్ ఫ్లో ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో దాన్ని చూసుకుంటే మనకి, సో ఇక్కడ మనకి హీట్ ఇన్పుట్ ఏమో QX అయింది. సో హీట్ అవుట్పుట్లో ఏంటి, QX ప్లస్ DX ఉంది. సో దాని బేస్లో చూసుకుంటే, సో Q డాష్ X ప్లస్ DX ఈజ్ ఈక్వల్ టు Q డాష్ X ప్లస్ D బై DX ఇంటూ QX డాష్ ఇంటూ DX. ఇది ఈక్వేషన్ 2 కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి Q డాష్ ఎక్స్లో వచ్చేసరికి మనకి నెక్స్ట్ మనకి ఏమవుతుంది, హీట్ అవుట్పుట్లో ఇది ఏదైతే డైరెక్షన్ ఉంది కాబట్టి, సో ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది అప్పుడు, దీనికి వచ్చేసరికి ఏంది, హీట్ ఫ్లోలో వచ్చేసరికి Q డాష్ ఎక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే డైరెక్షన్ ఆఫ్ ఇక్కడ ఏ ఫ్లో అయితే ఉంది డైరెక్షన్, సో డిఎక్స్ అనేది ఉంది కాబట్టి, సో మనకు ఓన్లీ డైరెక్షన్ డెల్టా ఎక్స్లో కావాలి. సో ఏదైతే మనకి ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి, సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే డెల్టా బై డెల్టా ఎక్స్ అనేది చేసుకున్నాం. సో మనకు అవుట్లో వచ్చేసరికి ఏమవుతుంది, QX ఇంటూ డిఎక్స్ అనేది జరుగుతుంది. సో ఈ రెండు జరగడం వల్ల మనకి ఏంటంటే ఈక్వేషన్ అనేది వచ్చింది. సో మనకి హీట్ ఇన్పుట్ అనేది హీట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, హీట్ అక్యూములేటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో హీట్ అక్యూములేటెడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అంటే మనకు అప్పుడు టోటల్ హీట్ అనేది ఎంత అవుతుంది, హీట్ జనరేషన్, హీట్ అవుట్పుట్, హీట్ అనేది కండక్షన్ అనేది ఎంత జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం dQX dash is equal to QX minus QX plus DX. సో అంటే ఏంది, మనకి టోటల్ హీట్ కావాలనుకున్నప్పుడు QX మైనస్ అనేది QX ప్లస్ DX చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ QX ప్లస్ DX అనే వాల్యూని ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ QX plus DX value in this, or equation 2 in this. Q dQ dash x is equal to Q dash x minus, సో ఈక్వేషన్ మనకి ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మీకు ఈక్వేషన్ చూస్తే, సో Q dash x మైనస్ ఇది ఏదైతే ఉందో వాల్యూని మైనస్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మల్టిప్లై చేస్తాను. సో దానివల్ల మనకి ఏమో వస్తుంది, ఎక్స్ Q dash x ప్లస్ DX. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, dQ dash x is equal to minus of delta by delta x into Q dash x into dx. సో మనకి ఇక్కడ ఆల్రెడీ Q dash x అనే దానికి ఆల్రెడీ ఇంకో ఈక్వేషన్ ఉంది. సో ఇది మనకి తెలుసు. సో దీన్ని మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1 in this, we get to dQ dash x minus of d delta by delta x. Q dash x అంటే ఏంటి, మైనస్ ఆఫ్ kx dy into dz into delta t by delta x into d tau. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2 ఇంటూ dx. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, మోడిఫై చేద్దాం. dQ dash x is equal to minus of delta by delta x into kx dt by dx delta t by delta x into dx dy dz d tau. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ వచ్చింది. సో దీన్ని మనం వై డైరెక్షన్లో కావాలనుకుంటే, ఇన్ వై డైరెక్షన్ హీట్ ఫ్లో. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే ఎక్స్ ప్లేసెస్లో వై అనేది రీప్లేస్ అవుతుంది. dQ dash y is equal to minus delta by delta y into k power y into dt delta by delta y
ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz ఇంటూ డెల్టా టో. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సిమిలర్లీ మనకేమవుతుంది, సో ఆల్రెడీ మనకి ఎక్స్ డైరెక్షన్ తెలిసింది, వై డైరెక్షన్ తెలిసింది. సో ఇప్పుడు జెడ్ డైరెక్షన్ కూడా ఏమవుతుంది, సిమిలర్గానే డి QZ dash minus delta by delta y, sorry, delta z into KZ into delta t by delta z into dx into dy into dz into d tau or else dt గా d క్యాపిటల్ D గా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సో x డైరెక్షన్ వాల్యూ తెలిసింది, y డైరెక్షన్ వాల్యూ తెలిసింది అండ్ z డైరెక్షన్ వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ ఈక్వేషన్ని మనకి x y z డైరెక్షన్స్ తెలిసింది కాబట్టి సో అన్ని డైరెక్షన్స్లో మనకి ఎలా వస్తుంది ఈక్వేషన్. సో మనకి ఏ ఈక్వేషన్, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన ఈక్వేషన్ నెంబర్ ఏ అనేది మనం రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు సింగిల్ డైరెక్షన్ అయింది, ఇప్పుడు ఆల్ డైరెక్షన్స్ అనేది కావాలి. టోటల్ హీట్ అక్యూములేటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో దీన్ని నేను ఈ విధంగా ఈ మూడింటిని ఒక్కోటిగా కాకుండా నేను ఇలా రాసేసుకోవచ్చు కదా ఇప్పుడు, మైనస్ డెల్టా dy డెల్టా ఎక్స్ ఇంటూ kx ఇంటూ డెల్టా t by డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా y బై ఇంటూ kx ఇంటూ డెల్టా t by డెల్టా y ప్లస్. సో ఇక్కడ ఇంకోటి మనం మిస్ చేసింది ఏంటంటే ఒక సింపుల్ తేడా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఎక్కడ వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 3 ఎక్స్ డైరెక్షన్ ఉన్నప్పుడు సో మైనస్ ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు మైనస్ అవుతుంది, ప్లస్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఈక్వేషన్లో మైనస్ అనేది ఇంకా రాదనమాట. సో మైనస్ kx ఇంటూ డెల్టా t by డెల్టా ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి వాల్యూ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ అనేది పోతుంది. సో ఇక్కడ మైనస్ అనేది ఉండదు ఇంకా. ఓకే, సో డెల్టా బై డెల్టా z ఇంటూ kz into delta t by delta z. సో ఇక్కడ వరకు కామన్. సో ఈ మూడు ఏమవుతుంది, dx dy dz d tau ఈ మూడు అన్నిటి కామన్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం అంటే సపరేట్గా రాసుకుంటాం, dx ఇంటూ dy ఇంటూ dz ఇంటూ d tau. సో ఇక్కడతో మనకి ఏమవుతుంది, ఇన్ ఆల్ డైరెక్షన్స్లో మనకి ఏ వాల్యూ అనేది వచ్చేసింది. సో దీన్ని ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వాల్యూ కింద కన్సిడర్ చేస్తున్నట్టు అనమాట. సో మనకి ఏమవుతుంది, హీట్ అక్యుములేటెడ్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇదంతా మనం ఓన్లీ ఏ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏ వాల్యూ కోసం. సో ఏ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనము బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి వాల్యూ అంటే ఏంది, హీట్ ఇంటర్నల్ హీట్ అనేది జనరేట్ అవ్వదు. ఇంటర్నల్ హీట్ జనరేషన్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ హీట్ జనరేషన్ ఏమవుతుంది, సో దీన్ని ఆల్సో కాల్డ్ బి కింద కన్సిడర్ చేస్తాం. సో మనకి ఏమవుతుంది, హీట్ జనరేషన్, దీన్ని క్యూజీ కింద రాసుకోవచ్చు అనమాట. క్యూ డాష్ జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ క్యూజీ ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ విత్ చేంజెస్ విత్ టైం. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఈ విధంగా రాసుకున్నాం అనమాట. సో ఏదైతే మనకి ఇక్కడ ఈక్వేషన్, సో మనకి ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి డిఎక్స్కి డివైకి జెడ్కి ఏదైతే ఈ లోపల ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే మనకి హీట్ అనేది జనరేట్ అవుతుందో, సో దానికోసం ఏమవుతుందంటే మనం దీంతో మల్టిప్లై విత్ చేంజెస్ విత్ టైం అనేది మనకి అవుతుంది కాబట్టి సో చేసేదానికి మనం బి ఈక్వేషన్ అనేది రాసుకున్నాం అనమాట. సో ఇక్కడికి మనకి ఈక్వేషన్ నెంబర్ బి అయిపోయింది. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ సి. ఈక్వేషన్ నెంబర్ సి అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ స్టోర్. సో మామూలుగా అయితే ఈ ఎనర్జీ స్టోర్కి ఈక్వేషన్ ఏంటి, ఎంసీ డెల్టా టీ. సో దీంట్లో ఎంసీ డెల్టా టీలో ఎం అంటే ఏంటి, మాస్. సో మాస్ అంటే మాస్ మనకి ఏం రాసుకుంటాం, మాస్ అంటే డెన్సిటీ ఇంటూ టైం. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అంటే ఏంది, రో ఇంటూ వి. డెన్సిటీ అంటే రో, వాల్యూమ్ అంటే వి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, క్యూఎస్. సో అంటే మనకి ఎనర్జీ స్టోర్ ఆర్ హీట్ స్టోర్ ఎం ప్లస్లో రో ఇంటూ వి అనేది రాసుకున్నాము. సో ఇక్కడ తర్వాత సి ఇంటూ చేంజెస్ విత్ టైం అనమాట. డెల్టా టీ వచ్చేసరికి చేంజెస్ విత్ టైం, దానికి మనం ఏ విధంగా రాసుకుంటాం, డెల్టా టీ బై డెల్టా టో ఇంటూ డెల్టా టీ క్యాపిటల్ టీ. దీన్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు, డెల్టా స్మాల్ టీ బై డెల్టా క్యాపిటల్ టీ. సో అంటే ఆ చేంజెస్ విత్ టైం, ఆ టోటల్ చేంజ్ అనేది ఎంత అవుతుంది విత్ రిప్రజెంటివ్ విత్ టైం అనేది చెప్పుకోవడం కోసం అనేది ఈ విధంగా రాసుకుంటాం. సో దీన్ని
మోడిఫై చేస్తూ అంటే ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటి మనకి డిఎక్స్ డివై డిజెడ్ కదా వాల్యూమ్. సో డిఎక్స్ డివై డిజెడ్, సో దీన్నే కదా వాల్యూమ్ కింద కన్సిడర్ చేస్తాం. సో దానికి మనం రాసే ఈక్వేషన్ ఏంటప్పుడు QS ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ ఇంటూ C ఇంటూ డెల్టా T బై డెల్టా క్యాపిటల్ T ఆర్ టో ఇంటూ డెల్టా టో D2. సో ఇది వాల్యూమ్ అనేది, ఇక్కడ వాల్యూమ్ అంటే అది ఆల్రెడీ చెప్పాం కాబట్టి సో ఆ విధంగా ఇది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది? సో QS ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ C ఇంటూ DT బై D క్యాపిటల్ T ఇంటూ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ డెల్టా T DT అనేది ఉంది కాబట్టి సో దీంట్లో మనం ఈ అన్ని సపరేట్ చేసుకున్నప్పుడు dx ఇంటూ dy ఇంటూ dz ఇంటూ D ఆర్ఎల్స్ D క్యాపిటల్ Tగా రాసుకుంటాం. సో ఇది మనకి ఎనర్జీ స్టోర్, సో అంటే QS అనమాట. సో ఇప్పుడు మనకి యాజ్ పర్ ఫస్ట్ చెప్పుకున్న ఈక్వేషన్ ప్రకారం ఏంటి, ఈక్వేషన్ ఏమనుకున్నాం మనం A ప్లస్ B ప్లస్ C. సో ఆ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C అంటే వాల్యూస్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఏ వాల్యూ A ప్లస్ B ప్లస్ Cని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ మూడింటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూటింగ్ 6, 7 అండ్ 8 చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇప్పుడు మనకి సిక్స్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ, సో d బై dx kx ఇంటూ డెల్టా T బై డెల్టా x du by dou y into ky into dou T by dou a y plus dou delta z by delta z to kz into delta T by delta z. ఇక్కడ వరకు మన ఈక్వేషన్ ప్రకారం. సో ఇక్కడ లాస్ట్ ఏంటి dx dy dz dτ ఆర్ క్యాపిటల్ T. సో ఇక్కడ వరకు ఈక్వేషన్ 1 అనేది అయిపోయింది, ఈక్వేషన్ 1. సో ప్లస్ మనకి ఈక్వేషన్ 2 ఏంటి, ఈక్వేషన్ 2 QZ dx ప్లస్ dx ఇంటూ dy ఇంటూ dz ఇంటూ dτ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అయింది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 ఏమొచ్చింది మనకి, రో C డెల్టా T బై డెల్టా క్యాపిటల్ T ఆర్ టో ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz ఇంటూ d క్యాపిటల్ T ఆర్ టో. సో ఇది ABC ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కామన్గా ఏమో ఉంది dx ఇంటూ dy ఇంటూ dz. సో ఈ కామన్గా ఉన్నాయి కాబట్టి ఇట్లా మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో ఇట్లా మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు క్యాన్సిల్ చేయడం వల్ల డెల్టా బై డెల్టా x ఇంటూ kx ఇంటూ డెల్టా T బై డెల్టా x ప్లస్ డెల్టా బై డెల్టా y ఇంటూ ky ఇంటూ డెల్టా T బై డెల్టా y ప్లస్ డెల్టా బై డెల్టా z ఇంటూ kz ఇంటూ డెల్టా T బై డెల్టా z ప్లస్ ఇది ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ ఏలో మిగిలిపోయిన టర్మ్ వాల్యూ. మన ఈక్వేషన్ బిలో మిగిలిపోయిన టర్మ్ వాల్యూ ఏంటి, QZ. సో ప్లస్ QZ చేస్తే తర్వాత మనకి ఈక్వేషన్ సిలో మిగిలిపోయింది ఏంటి, రో C dt బై d ఇది ఉందన్నమాట, రో C ఇంటూ డెల్టా T బై డెల్టా క్యాపిటల్ T. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 9. ఇదే టోటల్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. సో ఈ ఈక్వేషన్ ఏమని పిలుస్తారంటే జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ నాన్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ నాన్ హోమోజీనియస్. అదే మనకి హోమోజీనియస్ ఎలిమెంట్స్ అయితే ఏమవుతుంది, హోమోజీనియస్ ఎలిమెంట్స్కి ఏమవుతుంది అప్పుడు k వాల్యూ ఏదైతే k వాల్యూ ఉందో kx ఈజ్ ఈక్వల్ టు ky ఈజ్ ఈక్వల్ టు kz ఈజ్ ఈక్వల్ టు k. సో ఎందుకంటే హోమోజీనియస్ మెటీరియల్ అంటే ఒకటే మెటీరియల్, సో దానికి డిఫరెన్షియేషన్ ఉండదు. సో దానివల్ల k వాల్యూ అనేది అన్నిటికీ ఒకేలా ఉంటుంది. సో దీన్ని మనం ఇంకోలా పిలుస్తాం, ది మెటీరియల్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ఐసోమెట్రిక్ మెటీరియల్ అని కూడా పిలుస్తాం, ఐసోట్రోపిక్ మెటీరియల్గా పిలుస్తాం అనమాట. సో దా విధంగా మనకి ఏమవుతుంది, ఇప్పుడు k వాల్యూ అనేది
కే కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేవై ఈజ్ ఈక్వల్ టు కేజెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకునే కే ఇప్పుడు ఇది ఏదైతే ఈక్వేషన్లో ఇది నాన్ హోమోజీనియస్. ఇప్పుడు దీనికి హోమోజీనియస్ యాడ్ చేయాలంటే మనం కేని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటి కే కామన్ అయినప్పుడు మనం కేని బయట తెచ్చేసుకుంటాం. తెచ్చుకోవడం వల్ల అవుతుంది డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా డిఎక్స్ స్క్వేర్ డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా వై స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూజీ ఈజ్ ఈక్వల్ టు రో సి ఇంటూ డెల్టా టీ బై స్మాల్ టీ బై డెల్టా క్యాపిటల్ టీ. సో ఇది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ కే వాల్యూ మన కే అనేది కామన్ తీసే కాబట్టి మనం దీన్ని డివైడెడ్ బై కే చేద్దాం. డివైడెడ్ విత్ కే చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఈ కే అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా వై స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా జెడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటి మనకి కే ఉంది కాబట్టి కే క్యాన్సిల్ అయిపోయింది. అదే ఇప్పుడు కే లేదు కాబట్టి ఇక్కడ వస్తుంది క్యూజీ బై కే అనేది వస్తుంది అన్నమాట. సో రో సి బై కే ఇంటూ డెల్టా టీ బై డెల్టా క్యాపిటల్ టీ. ఇది మనకు వచ్చేసిన హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 10గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది యాజ్ పర్ మనకి జనరల్ ఈక్వేషన్ ఫర్ కార్టీషియన్ జనరల్ హీట్ కండక్షన్ ఫర్ కార్టీషియన్ ఈక్వేషన్ అంటేనే మనకి నాన్ హోమోజీనియస్ మెటీరియల్ వరకు వస్తుంది. అదే వాళ్ళు ఏంటంటే క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ బేస్ చేసుకుని నాన్ హోమోజీనియస్ ఎలిమెంట్ అయితే ఏ ఈక్వేషన్ కావాలి, హోమోజీనియస్ ఎలిమెంట్ అయితే ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ అంటే ఇక్కడ వరకు రాసేసి అయిపోతుంది, అదే హోమోజీనియస్ అయితే ఇక్కడ వరకు రాయాలి. అది కాకుండా స్టడీ ఫ్లో విత్ హీట్ జనరేషన్ కూడా అడుగుతారు ఒక్కోసారి. సో స్టడీ ఫ్లో విత్ హీట్ జనరేషన్ అడిగితే జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు డి స్క్వేర్ టీ బై డి డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా వై స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూజీ బై కే ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది మనకేంది విత్ స్టడీ స్టేట్ ఫ్లో విత్ హీట్ జనరేషన్. దీన్ని మనకి ఏ ఈక్వేషన్గా కూడా చెప్పుకుంటారు అంటే పాయిజనస్ ఈక్వేషన్ కూడా చెప్పుకుంటారు. పాయిజనస్ ఈక్వేషన్ అని కూడా దీన్ని చెప్పుకుంటారు అనమాట. అదే స్టడీ ఫ్లో విత్ నో హీట్ జనరేషన్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా వై స్క్వేర్ ప్లస్ డెల్టా స్క్వేర్ టీ బై డెల్టా జెడ్ స్క్వేర్. సో నో ఎక్స్చేంజ్ జరగడం వల్ల ఇక్కడ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది లాపిస్ ఈక్వేషన్ కింద కూడా చెప్పుకుంటారు అనమాట. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మిమ్మల్ని పాయిజనస్ ఈక్వేషన్ అంటే ఇది రాయాలి, లాపిస్ ఈక్వేషన్ అంటే ఇది రాయాలి. బట్ అలా కాకుండా నాకు జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ బేస్ చేసుకుని విత్ లాపిస్ ఈక్వేషన్ అంటే ఇక్కడ దాకా రాయాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకునేది మొత్తం ఇక్కడ దాకా రాస్తేనే ఇది ఈక్వేషన్ అవుతుంది. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.